రాక్షసుడి ప్రతి కదలికను అంచనా వేసి విక్రమార్కుడు తప్పించుకుని చివరిగా ఒక మహావృక్షం ఎక్కి ఆ వృక్షం మీద నుంచి ఆ రాక్షసుడి తల మీదకు ఖడ్గంతో దాడి చేశాడు. ఆ ఖడ్గం రాక్షసుడి తల లోపల ప్రవేశించింది. అతి భయంకరమైన నొప్పితో అరుస్తూ రాక్షసుడు నేల కొరికి తన చేతిలో బందీగా ఉన్న ఆ చిన్న మనుషులను వదిలేశాడు. ఇది జరిగిన వెంటనే రాక్షసుడు భయపడి, అమ్మో, ఇతనితో యుద్ధం చేయటం చాలా కష్టం, ఇక్కడే ఉంటే మన్ని చంపేయడం ఖాయం, నేనిక్కడి నుంచి పారిపోతున్నా అని అడవిలోకి పరిగెత్తుకుని వెళ్తూ, నేను వీళ్ల కోసం మళ్ళీ వస్తాను, నా నుంచి వాళ్ళు తప్పించుకోలేర్రా అని చెప్పి వెంటనే అడవిలోకి పారిపోయాడు. ఇది జరిగిన తర్వాత ఆ చిన్న పొట్టి మనుషులు 8 మంది వాళ్ళ శరీరానికి అంటిన దుమ్మును దులుపుకుంటూ విక్రమార్కుడి దగ్గరకు వచ్చారు. వారి కళ్ళలో ఎటువంటి భయం గాని బాధ గాని లేదు. వాళ్ళు చాలా దర్పంగా నడుస్తూ ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు చూడటానికి మనుషుల్లానే ఉన్నారు, కానీ చిన్న పరిమాణంలో ఉన్నారు. ఒక్కొక్కడు విచిత్రమైన రంగులు, విచిత్రమైన వేషధారణలో ఉన్నారు. ఆ 8 మందిలో ఒక్కడు ముందుకు వచ్చి, నా పేరు మేధావి, ఓ యోధుడా, మా జీవితాలకి మేము నీకు రుణపడి ఉన్నాం, మమ్మల్ని మహాలిల్లీ పుట్లంటారు, మాదొక చిన్న ప్రపంచంలే, మాకున్న శక్తికి మా ముందెవడూ నుంచోలేడు అన్నాడు. ఆ మాటలకు నవ్వుతూ విక్రమార్కుడు, ఇంత శక్తులున్న మీరు ఆ రాక్షసుడికి ఎలా దొరికారు అని నవ్వాడు. ఆ మాట వినగానే ఆ లిల్లీ పుట్లందరూ ఒకరినొకరు చూసుకుంటూ తలదించుకుని తలడ్డంగా ఊపుతూ ఇలా చెప్పారు. అందుకు మొదటివాడు, నా పేరు దృష్టి, నా కంటి చూపుకి దూరం అంటే ఏంటో తెలియదు, ఇక్కడి నుంచి ఎంత దూరమైనా సరే, కొండలు కోనలు సముద్రాలు దాటి ఎంత దూరంలో జరుగుతుందైనా నేను అతి సునాయాసంగా చూడగలను, గుర్తించగలను. కానీ ఈరోజు నేను ఆకాశంలో ఎగురుతున్న మబ్బులను పరవశంగా చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తూ ఉన్న నేను వెనక వస్తున్న రాక్షసుడిని చూడలేకపోయాను అన్నాడు.